హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను నేను ఎక్కడికెళ్ళాననుకుంటున్నారా? ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్‌లో చెప్పండి. నాకు తెలిసింది మన కాకినాడ సరౌండింగ్ అందరికీ ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. యానం రోడ్‌లో మన కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకైతే లెఫ్ట్ సైడ్‌లో భీమవరం వెళ్ళే రోడ్డు మధ్యలో ఉంటుందండి. జీఆర్ స్వామి ఆశ్రమం అనేసి అంటారు. అక్కడేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. అక్కడికైతే వెళ్ళామండి. సాటర్‌డే 11 తారీఖు వచ్చింది కదండీ! ఆ రోజు ద్వాదశి అనేసి మంచి రోజు అనేసి ఆ రోజైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాం. శనివారం కూడా అనేసి. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఆ రోజైతే మాత్రం కుదిరి ఇంకా ఆ రోజైతే వెళ్ళాము. వీడియో అయితే గనుక ఇప్పటివరకు ఎందుకు పోస్ట్ చేయలేదంటే మా పాపకైతే హెల్త్ బాలేదండి. దానివల్ల అయితే ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే పెడుతున్నాను. ఇంకైతే ఆ రోజైతే ఇంక టెంపుల్‌కి వెళ్ళిన వెంటనే స్టార్టింగే కాళ్ళు కడుక్కోవడానికైతే ట్యాప్ వాటర్ ఉంటుంది. అక్కడైతే ఇంకా కాళ్ళు కడిగేసుకొని పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది. అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇంక లోపలికైతే వెళ్ళాము. చూసారా ఫ్రెండ్స్ మండపాలు అన్నీ మధ్య మధ్యలో శంకు చక్రాలతో అయితే మండపాలు కనిపిస్తాయి మనకి. లోపలైతే విగ్రహాలు అండ్ అంతా సైలెంట్‌గా అయితే ఉంటుంది మొత్తం లొకేషన్ అంతాని. అలాగే పచ్చని చెట్లు రకరకాల చెట్లయితే ఉంటాయి. ఇంకా కుండీల్లో అయితే మొక్కలు కూడా ఉంచుతారు. ఇంకైతే వే అయితే మొత్తం మనకైతే కనిపిస్తుంది స్ట్రెయిట్ గాని. పక్కన మొక్కలు ఇంకా మధ్యలో అయితే మనకి వెళ్ళడానికైతే ఉంటుంది. నేనైతే చిన్నప్పుడైతే టెంపుల్ అని కాదండి. అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కాదు. మామూలుగా జీఆర్ స్వామి వారి ఆశ్రమం అనేసి అనేవారు మా చిన్నప్పుడైతే. ఇంకా ప్రతి సండే కూడా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడైతే అక్కడైతే ఉయ్యాలయి ఉన్నాయనేసి ఊగడానికైతే వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే టెంపుల్‌కైతేనే వెళ్తున్నాము. నేనైతే వీడియో తీద్దామనుకున్నాను చాలా సార్లు. అప్పుడైతే కుదరలేదండి. నాకప్పుడైతే కుదిరింది వీడియో తీయడానికి. చూసారా ఎటు చూసినా పచ్చ పచ్చని చెట్లే కనిపిస్తాయి మనకి. అందంగా వెళ్ళే రోడ్డు మార్గంలో చూసారా? వేణుగోపాల స్వామి ఇంకా ఏనుగులు చూసారా అటు ఇటుని. చూడటానికైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది ఇక్కడైతే. ఇక్కడికైతే లోపలికైతే ఫోన్ అవైలబిలిటీ ఉండదండి మనకైతేని. ఇంకా గుడి దగ్గర వరకునైతేనే వీడియో షూట్ చేశాను నేనైతేని. ఇదంతా మందారం చెట్లండి ఇవన్నీ మందార పూలు ఇవి. ఇదివరకైతే నేను ముందొచ్చినప్పుడైతే గులాబీ మొక్కలైతే ఉండేయి. ఎర్రని గులాబీలు మొత్తం వనం కింద ఉండి చాలా మొక్కలు. ఇప్పుడైతే మందారం మొక్కలున్నాయి. ఇక్కడైతే ఇవన్నీ రకరకాల పక్షులు. ఇంకా చూసారా? అయి కొంచెం డస్ట్ ఉండడం వల్ల అయితే క్లియర్‌గా కనిపిస్తలే గానీ రకరకాల పక్షులు చాలా అందంగా ఉంటాయి. అటు సైడ్, ఇటు సైడ్ కూడాని. ఇంకా అయితే లోపలికి వెళ్ళడానికైతే గనక ఫోన్ అవైలబిలిటీ లేదని చెప్పేసి ఫోన్ అయితే బ్యాగ్‌లో పెట్టేసి ఇంక దర్శనానికైతే వెళ్ళాం లోపలికి. ఇంకా ఆ రోజు ద్వాదశి కారణంగా అయితే హోమం జరిగిందంట. ఇంకా హోమం చుట్టూరు తిరిగి దండం పెట్టుకొని ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. దర్శనం జరిగిందండి ఆ రోజైతేని. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంకైతే బయటకొచ్చేసాము. చూసారా ఫ్రెండ్స్ లోపల గుడి అయితే ఇలా ఉంటుంది. ఇంకా మాకైతే దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసే దారిలో అయితే ఇంకా మా అక్క వాళ్ళ పాప నేనైతే పిక్స్ తీసుకున్నామండి కొన్ని పిక్స్. ఈ పిక్స్ అయితే తీసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. మనం బయటకొచ్చే వేలో అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఆపోజిట్ లోని. అక్కడైతే ఇంకా దండం పెట్టేసుకొని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని ఇక్కడ చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. లోపల నుంచి బయటకొచ్చే దారిలోని. ఇక్కడ లొకేషన్ బాగుంటుందండి పిక్స్ అయి తీసుకోవడానికి. సో అందరూ పిక్స్‌లో బిజీలోనే ఉన్నారు. పిక్స్ బిజీలోనే. మేమైతే ఆ రోజు కొంచెం దర్శనం వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా దర్శనం జరిగినప్పుడు కూడా లేట్ అయింది. ప్రసాదం అయితే దొరకలేదు మాకు. ఉత్తర ద్వారం బ్యాక్ సైడ్ అండి ఇది. హ్మ్. చూసారా? ఇది వైకుంఠ ఏకాదశి నాడే ఓపెన్ చేస్తారు.
ఇక్కడ అంతా సైడు తులసి వనం అండి. ఇదంతా తులసి వనం. చాలా తులసి మొక్కలు అయితే ఉన్నాయి. ప్రసాదాలు పెట్టే స్థలం అండి ఇది. ప్రసాదాల కోసం అయితే ఇక్కడ లైన్ పెట్టారు. బట్ ఏంటంటే ప్రసాదం అయితే అయిపోయింది అనేసి అన్నారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఉత్తర ద్వారము ఫ్రంట్ సైడ్. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఓపెన్ చేస్తారు. మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఆ రోజైతే చాలా ఎండ కింద ఉండడం వల్ల పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు ఇంటికి వచ్చేసరికి. ఇంకా చాలా హీట్ అయితే వచ్చేసింది ఆ రోజు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.